తెలంగాణలో అర్హులు లేరా? అలాట్మెంట్ ఆంధ్రాకు, నౌకరీ మాత్రం తెలంగాణలో. ఎంఎన్జే ఆసుపత్రి ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ వైచిత్రం. ఆంధ్ర రిటైర్డ్ అయిన తెలంగాణలో జీతం. ఒక్కగానొక్క క్యాన్సర్ ఆసుపత్రిలో డైరెక్టర్గా ఆంధ్ర డైరెక్టరా? తెలంగాణ ఆంకాలజిస్టుకు అన్యాయం. సమస్య పరిష్కారం కోసం సర్కార్ దృష్టి పెట్టాలని విజ్ఞప్తి. ఏపీకి కేటాయించబడ్డ డాక్టర్ శ్రీనివాసులు తెలంగాణలోని ఎంఎన్జే ఇన్స్టిట్యూట్లో విధులు ఎలా నిర్వర్తిస్తారు? ఉద్యోగం ఏదైనా సరే చక్రం తిప్పే కెపాసిటీ ఉంటే చాలు. అనుకున్న సీట్లో ఆయాసం లేకుండా కూర్చోవచ్చు. అనుకున్న రోజులు ఉద్యోగం వెలగబెట్టచ్చు. ఇక చట్టాల నిబంధనలు అంటారా, అవి అమలయ్యేసరికే మనం ఉండకపోవచ్చు కూడా. ఉద్యోగం రిటైర్డ్ అయినా ఎంచక్క ఇంటి పట్టున కూర్చొని సేద్దేరచ్చు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలోని గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ ఉద్యోగిగా అలాట్ అయ్యి ఉండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న ఒక్కగానొక్క క్యాన్సర్ హాస్పిటల్లో కీలకమైన డైరెక్టర్గా ఉన్న డాక్టర్ శ్రీనివాసులు ముక్త. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2 రాష్ట్రాల ఉద్యోగులకు కమల్నాథ్ కమిషన్ ఆప్షన్లు ఇచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే కమల్నాథ్ కమిషన్ మీ ఆప్షన్స్ ఇచ్చారు వీళ్ళకి, ఎటు ఉండాలి తేల్చుకోమని. అందులో భాగంగానే ఎంఎన్జే హాస్పిటల్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాసులను ఆప్షన్ అడగ్గా ఆయన తనను ఏపీ కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కి ఆయన ఆప్షన్ పెట్టుకున్నారు. అయితే డాక్టర్ శ్రీనివాసుల కోరిక మేరకు కమల్నాథ్ కమిషన్ కూడా ఆయన్ను ఏపీకి అలాట్ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. ఏపీ ప్రభుత్వం తన కేటాయించిన జాబ్ తన హోదాకు తగ్గట్లు లేదని, కేటాయింపు పోస్ట్ ప్రాతిపదికన అలాట్ కాలేదని 9 మార్చి 2017 ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థి పరిశీలించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం శ్రీనివాసులకు మరో ఆప్షన్ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించిన ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో శ్రీనివాసుల వ్యవహారాన్ని తేల్చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అప్పటి వరకు శ్రీనివాసులు ఎంఎన్జే హాస్పిటల్లోనే ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీగా పనిచేయని స్పష్టం చేసింది. ఇక అప్పటి నుంచి శ్రీనివాసులు ఎంఎన్జే కేంద్రంగానే జీతం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసులు అభ్యర్థనపై పిటిషన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర సర్కార్ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఆయన అభ్యర్థనపై స్పష్టత ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసింది. 2018లో ఒకసారి, 19లో ఒకసారి, 22లో ఒకసారి, 22లో 2 సార్లు చేసింది. 22 ఏప్రిల్లో ఒకసారి, మళ్ళీ ఏప్రిల్ 12 2 సార్లు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం పంపిన రిటైర్మెంట్ లెటర్ల ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ 5 నవంబర్ 2022న కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తరపున తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తెలంగాణలో ఎలిజిబుల్ ప్రొఫెసర్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ చాలామంది ఉన్నారని, డాక్టర్ శ్రీనివాసులు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సరిగానే ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడినందున ఆయన సేవలు తెలంగాణకు అవసరమని స్పష్టం చేశారంట. ఇంతవరకు బాగానే ఉన్న డాక్టర్ శ్రీనివాసులు ఏపీలోని గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి కేటాయించినప్పటికీ ఏదో వంకతో ఆయన తెలంగాణలో ఉండిపోవటం గమనార్హం. అంతేకాకుండా డాక్టర్ శ్రీనివాసులు తెలంగాణలో ఉన్న ఒక్కగానొక్క క్యాన్సర్ హాస్పిటల్కి ఉన్నతమైన డైరెక్టర్ పోస్టులో ఆసీనులు కావడం గమనార్హం. వాస్తవానికి ఏపీకి కేటాయించబడిన డాక్టర్ శ్రీనివాసులు ఎప్పుడూ అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిటైర్డ్ అయిపోయారు. ఏపీలో ఉద్యోగ రిటైర్మెంట్ వయసు 63 సంవత్సరాలే. ఈ లెక్కన ఆయన ఇప్పటికీ రిటైర్డ్ అయిపోయారు. కానీ తెలంగాణ రిటైర్మెంట్ వయసు 65 ఏళ్ళు ఉన్నందున శ్రీనివాసులు ఇప్పటికీ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఫలితంగా నిజమైన తెలంగాణ వారికి ఇక్కడ ఆంకాలజీ వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. శ్రీనివాసుల కారణంగా వారు తమ పొజిషన్స్ కోల్పోవాల్సి వస్తుందని అర్హులైన ఉద్యోగస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే ఆయన్ని వెంటనే తన ఉద్యోగం నుంచి రిలీవ్ అయిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగస్తులు కోరుతున్నారంట. ఐఏఎస్లకు వర్తించిన రూల్స్ ఈ డైరెక్టర్కి ఎలా వర్తించింది? తాము పనిచేస్తున్న రాష్ట్రంలో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని, అదే సమయంలో డిఓపిటి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణిప్రసాద్, రొనాల్డ్ సృజనలకు బిగ్ షాక్ తగిలింది. డిఓపిటి ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిన నిరాకరించింది. ఏ రాష్ట్రానికి కేటాయించిన వారు ఆ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాంటప్పుడు ఐఏఎస్ అధికారులే డిఓపిటి ఆదేశాలను గౌరవించి ఏపీలో విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఎంఎన్జే డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఏ విధంగా తెలంగాణలో విధులు నిర్వర్తిస్తారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎప్పుడు ఇది కేసు అండి? 2017లో కేసు. ఇప్పటికీ ఆయన పనిచేస్తున్నాడు హ్యాపీగా. మన దగ్గర ఉన్న వ్యవస్థలు అలాంటివి.